అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20, 21 తేదీలలో ఒంగోలులో జరగబోయే 44వ రాష్ట్ర మహాసభల యొక్క గోడ పత్రికలను ఒంగోలులోని ఎంసీఏ భవన్లో ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట గోపి మాట్లాడుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న 44వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విభాగ కన్వీనర్ వినయ్, ప్రకాశం జిల్లా కన్వీనర్ గురునాథం, ఒంగోలు నగర కార్యదర్శి నరేంద్ర, ప్రకాశం జిల్లా కార్యాలయ కార్యదర్శి నాగచరణ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఏబీవీపీ 1949లో మొదలెట్టిన రోజు దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఏబీవీపీ వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ ఎదిగింది. దాదాపు 76 లక్షల సభ్యత్వం ఏబీవీపీ కలిగి ఉంది. దాదాపు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 40-50 దేశాల జనాభా కన్నా ఏబీవీపీ యొక్క సభ్యత్వం ఎక్కువ. ఈ 77 సంవత్సరాల జర్నీ ఏబీవీపీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా ఏదైతే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరం, ఇది 2025 జరుగుతుంది. ఒక ప్రత్యేకమైన దినం. ఎందుకండి అంటే వందే మాత్రం రచించి 150 సంవత్సరాలైన సంవత్సరం. రాణి అబ్బక్క పోర్చుగీస్ వాళ్ళకి ఎదురొడ్డి పోరాడి 20 సంవత్సరాల పోర్చుగీస్ వాళ్ళ రాజ్యంలోకి రాకుండా ఆపినటువంటి రాణి అబ్బక్క జన్మదినానికి ఈరోజు 500 సంవత్సరాలైంది. దాంతో అదే కాకుండా మన్యం వీరుడైనటువంటి ఎవరైతే భగవాన్ బిర్సా ముండా గారి 150 సంవత్సరాల జయంతి నడుస్తున్నటువంటి సంవత్సరం. అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ సంవత్సరం. అంతేకాకుండా పరిషత్ శిల్పి ఏబీవీపీ యొక్క వర్కింగ్ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి ప్రొఫెసర్ యశ్వంతరావు కేల్కర్జీ యొక్క 100వ సంవత్సరం. అదే కాకుండా ఏబీవీపీకి మూలస్తంభం ఏబీవీపీ యొక్క మాతృ సంస్థ, మాతృమూర్తి అయినటువంటి సంఘం ఆర్ఎస్ఎస్ యొక్క శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఈ సంవత్సరంలో ఏబీవీపీ యొక్క రాష్ట్ర మహాసభలను, ఈ 44వ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలను స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి టంగుటూరి నడయాడిన నేల, ప్రపంచానికే తలమానికమైనటువంటి ఒంగోలు గెత్తలు తిరుగుతున్నటువంటి నేల, త్రిపురాంతకేశ్వరుడు వెలిసినటువంటి నేల, ప్రపంచానికి పలకలు అందించేటువంటి నేల, ప్రపంచంలోనే అత్యధిక మంచి గ్రనైట్ని అందించేటువంటి నేల అయినటువంటి ఈ ప్రకాశం జిల్లాలో నిర్వహించబోతా ఉన్నాము. ఇది డిసెంబర్ 19, 20, 21వ తారీఖుల్లో ఒంగోలు నగరంలో నిర్ణయించుటకు నిర్ణయమైనది. దీనికి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభల్లో 44వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా సెలెక్టెడ్ డెలిగేట్స్, విద్యార్థి నాయకులు ఎవరైతే ఉంటారో ఏబీవీపీ వీళ్ళు 600 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఏబీవీపీ తరపు నుంచి 2 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒకటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ స్థితిపైన, 2 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులపైన ఈ రాష్ట్ర మహాసభల్లో మనం తీర్మానాలు ప్రవేశపెట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో 600 మంది ఏదైతే విద్యార్థి నాయకులు, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఏబీవీపీ యొక్క రాష్ట్ర మహాసభలు అంటేనే ఏబీవీపీ యొక్క పండుగ వాతావరణం. ఈ 77 సంవత్సరాల నుంచి కూడా ఏబీవీపీ ఇన్ని సంవత్సరాలు ఏబీవీపీ పూర్తి చేసుకున్నప్పటికీ కూడా విద్యార్థి నాయకుల్లో, కార్యకర్తల్లో ఈ యొక్క ఉత్సాహం నింపడం కోసం జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు ఈరోజు ఒంగోలులో జరుపుకోబోతున్నాము. దానికి ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను కూడా ఈ జిల్లా వాసిని కాబట్టి. అంతేకాకుండా ఈ 3 రోజులు కూడా కార్యకర్తలందరూ కూడా భవిష్యత్ కార్యాచరణ పైన, దీనిపైన మొత్తం కూడా మేము చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఈ నెల 19, 20, 21 డిసెంబర్ ఈ యొక్క ఒంగోలు నగరంలో శ్రీ మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్ర మహాసభలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తేదీ అనేక మంది విద్యార్థులతో కలిసి నిరంకుశంగా చర్చించి అదేవిధంగా ఈ యొక్క తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. 20వ తేదీ ఈ యొక్క విద్యార్థి నాయకులతో శోభయాత్ర జరుగుతుంది. అదేవిధంగా జనమంచి గౌరీశంకర్ యువ పురస్కారం అందించడం జరుగుతుంది. 21వ తేదీ అనేక విద్యార్థి నాయకులతో కలిసి ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించడం, అదేవిధంగా నూతన బాధ్యతలు చెప్పడం, అదేవిధంగా రాబోయే కార్యాచరణలపై తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ 21వ తేదీ సాయంత్రం సమారోపంతో ఈ యొక్క రాష్ట్ర మహాసభలు ముగించడం జరుగుతుంది. జై హింద్, భారత్ మాతాకి జై.